వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 7th క్లాస్ న్యూస్ టెక్స్ట్ బుక్ జనరల్ సైన్స్లోని సెకండ్ లెసన్ జంతువులలో పోషణ చెప్పుకుంటున్నాం కదా. జంతువులలో పోషణ పార్ట్ 2 చూడండి. ఫస్ట్ బిట్, జీర్ణాశయం యొక్క పనితీరును ఏ సంవత్సరంలో పరీక్షించడం జరిగింది? 1822లో. జీర్ణాశయం యొక్క పనితీరును 1822లో ఎవరిపై ప్రయోగం చేయడం జరిగింది? అలెక్సిస్ సెయింట్ మార్టిన్పై ప్రయోగం చేసిన జీర్ణక్రియపై ప్రయోగం చేసిన డాక్టర్ పేరేంటి? అమెరికన్ ఆర్మీ డాక్టర్ అయినటువంటి విలియం బ్యూమాంట్ జీర్ణాశయంలో ఆహారం ఎలా తయారవుతుంది, ఎలా జీర్ణక్రియ జరుగుతుంది అన్నాడంటే, జీర్ణాశయంలో ఆహారాన్ని చిలకబడి అది జీర్ణాశయంలో జీర్ణ రసాలు కూడా స్రవిస్తాయి అని ఆయన కనుక్కోవడం జరిగింది. సో అలాగే ఇంకా ఏమన్నాడంటే, జీర్ణమైనటువంటి ఆహారం తర్వాత మిగిలిన జీర్ణం కాని ఆహారాన్ని అది జీర్ణాశయంలోని చివరి భాగం పేగులోనికి తెచ్చుకుంటుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూడు, డయేరియాకు మరో పేరు అతిసారము. దీన్ని నీళ్ళ విరేచనాల సమస్య అని కూడా అంటారు. డయేరియాకు మరో పేరు అతిసారము లేదా నీళ్ళ విరేచనాల సమస్య. ఇది ఎలా సంక్రమిస్తుంది? ఇన్ఫెక్షన్ ద్వారా, అలాగే ఫుడ్ పాయిజనింగ్, ఆహార విషతుల్యం కావడం ద్వారా, అజీర్తి వల్ల సంభవిస్తుంది. సో డయేరియాని మనము నివారించడానికి ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఫస్ట్ ఎయిడ్ మనం ఏం చేస్తామంటే, రోగికి కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, పంచదార కరిగించి పుష్కలంగా ఇవ్వాలి. దీన్నే ఏమంటారంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు, ORS. సో ఇది ఎందుకు తీసుకుంటామంటే, ORS ఎందుకు వాడతామంటే, అతిసారము డయేరియా వల్ల మన శరీరం నుండి నీరు, లవణాలు అధికంగా కోల్పోతాం కాబట్టి మనకి శక్తి పొందడానికి ORS అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ బిట్ చూడండి. జంతువులలో నెమరు వేసే జంతువులకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? పశువులు కదా, పశువులు అలాగే జింకలు. సో నెమరు వేసే జంతువులు ఆహారాన్ని మొత్తం గడ్డిని తీసుకొని అవి ఎక్కడ మింగివేసి ఎక్కడ ఉంచుకుంటాయంటే, పొట్టలోని ప్రథమ ఆమాశయ భాగంలో నిల్వ చేసుకుంటాయి. సో ప్రథమ ఆమాశయంలో ఆహారం నిల్వ చేసుకుంటాయి. ప్రథమ ఆమాశయంలోని కొన్ని రసాల కారణంగా, జీర్ణ రసాల కారణంగా పాక్షికంగా ఆహారం అనేది జీర్ణమవుతుంది. ఇలా పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? కడ్ అంటారు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కడ్ అంటారు. సో కడ్డుని ఏం చేస్తాయి? నెమరు వేసే జంతువులు మరలా నోటిలోనికి చిన్న చిన్న ఉండల వలె తీసుకొని అవి నెమరు వేయడం జరుగుతుంది. సో వీటిని ఈ ప్రక్రియని నెమరు వేయడం అంటారు. సో ఈ ప్రక్రియ కొనసాగించే జీవులని నెమరు వేసే జంతువులు అంటారు. గడ్డిలో ఏముంటుంది? సెల్యులోజ్ ఉంటుంది. గడ్డిలో సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. సో ఈ సెల్యులోజ్ డైజెషన్ కావడానికి పశువులు, జింకలలో ఏం తోడ్పడుతుంది? జీర్ణాశయంలోని బ్యాక్టీరియా, ఆమాశయ భాగంలో ఉండే బ్యాక్టీరియా ఈ సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది మానవులలో ఉండదు కాబట్టి మానవులు గడ్డిని జీర్ణం చేసుకోలేరు కాబట్టి మనము గడ్డిని ఆహారంగా తీసుకోవడం లేదు. సో గుర్రము, కుందేలు వంటి జంతువులలో ఆహారవాహిక చిన్న ప్రేగుల మధ్య ఏముంది? అందనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. గుర్రము, కుందేళ్లలో అందనాళం అనే సంచి లాంటి నిర్మాణము ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆహారవాహికకి చిన్న ప్రేగుకు మధ్యన ఉంటుంది. చూడండి బిట్టు, మానవులలో లేని కొన్ని బ్యాక్టీరియాల చర్య ద్వారా ఆహారంలో సెల్లో జీర్ణమవుతుంది. అంటే మనలో లేని కొన్ని బ్యాక్టీరియాలు ఉండడం వలన పశువులలో అవి జీర్ణం చేసుకుంటున్నాయి సెల్యులోజ్లో. సో అమీబాని ఏకకణజీవి అని అంటారు. ఏకకణజీవికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమీబాలో ఏముంటాయి? అమీబా చుట్టూ ఒక కణత్వచం ఉంటుంది. దీన్ని కణత్వచం అంటారు. కణత్వచము గుండ్రని దట్టమైన కణత్వచంలో ఏముంటుంది? గుండ్రని దట్టమైన కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ
ఏముంటాయి, చిన్న బుడగలు లాంటి రిక్తికలు ఉంటాయి. వీటిని రిక్తికలు అంటారు. ఈ రిక్తికల చుట్టూ వ్యాక్యూమ్స్ ఈ రిక్తికల చుట్టూ కణద్రవ్యం అనేది ఉంటుంది. సో అమీబా కదలికలకు మరియు ఆహార సంగ్రహణ కోసం ఉపయోగపడేటివేంటివి? అమీబాలో కదలికకు మరియు ఆహార సంగ్రహణ కోసం మిథ్యాపాదాలు లేదా సుడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ళ వంటి నిర్మాణాలు, వీటిని మిథ్యాపాదాలు అంటారు. ఈ మిథ్యాపాదాల ద్వారా ఆహారాన్ని అంతగ్రహణం చేసుకుంటాయి, విసర్జన కూడా ఆ విధంగానే చేస్తాయి. సో ఆహారం ఎక్కడ జీర్ణమవుతుంది? ఆహార రిక్తికలలో జీర్ణమవుతుంది. జీర్ణ రసాలు ఆహార రిక్తికలో స్రవించబడతాయి కాబట్టి ఆహార రిక్తికలలోనే ఆహార జీర్ణక్రియ జరుగుతుంది. వేటిలో? అమీబాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.